Yeah, hi everyone. I hope you are doing well. ఈరోజు మనం మన కోర్స్ గురించి అలాగే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి ఒక చిన్న డిస్కషన్ మనం చేద్దామా. సో యాజ్ యూ నో మన కోర్స్ సిఏ మనం లైక్ మనలో మనం మాట్లాడుకుంటే కనుక ఈ కోర్స్ అనేది టఫా ఈజీ అనేది మనం అందరికీ తెలుసుమా. సో మనం యూజువల్గా మోటివేట్ చేసేటప్పుడు భయపడొద్దు అని చెప్పేసి ఇది చాలా ఈజీ కోర్స్, మనం చాలా ఈజీగా చేయవచ్చని యూజువల్లీ మోటివేట్. బట్ 4 గోడల మధ్యలో మాట్లాడుకుంటే ఫ్రాంక్గా తీసుకుంటే కనుక ఈ కోర్స్ కొంచెం టఫ్ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఆఫ్ కోర్స్ మెనీ రీసెర్చ్ కూడా అదే మనకి ఇండికేట్ చేసే దట్ ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ కోర్సెస్ అని. లైక్ ఈ కోర్స్ మనం చదువుతున్నాం కాబట్టి వీ హ్యావ్ డిసైడెడ్ దట్ ఈ కోర్స్ చేద్దాం, దీని నుంచి బయటపడదాం అని అనుకున్నాము. సో కంప్లీట్ చేసే ఉద్దేశం ఉంది కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ గురించి ఒక చిన్న ఐడియా ఉంటే అప్పుడు మన గేమ్ ప్లాన్, మన స్ట్రాటజీ ఎలా ఉంటుందో మీరు చూసుకోవచ్చు. 10th క్లాస్ ఎగ్జామినేషన్ మీరు అందరూ పాస్ అయ్యారు. ఆ ఎగ్జామ్ అప్రోచ్ బట్టి మీరు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని అది క్లియర్ చేసుకున్నారు. ఇంటర్మీడియట్ కూడా అలాగే మీరు ఆ ఎగ్జామినేషన్ అప్రోచ్ బట్టి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకొని అది కూడా మంచి మార్క్స్ క్లియర్ చేశారు. అలాగే ఫౌండేషన్ మీకు కొంచెం అర్థమై ఉంటుంది, ఇన్స్టిట్యూట్ మైండ్ సెట్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది, మన మైండ్ సెట్ ఎలా ఉండాలో దాన్ని బట్టి మీరు కొంచెం మిమ్మల్ని కన్వర్ట్ చేసుకొని అండ్ మీరు ఫౌండేషన్ క్లియర్ చేసుకుని ఇప్పుడు ఇంటర్మీడియట్ క్లాసెస్ వింటున్నారు. అలాగే డిగ్రీ వాళ్ళు కూడా మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు డిగ్రీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆ పేపర్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామినర్ సైకాలజీ మీరు అర్థం చేసుకొని మీరు అది దాని తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ క్లియర్ చేసుకొని ఇప్పుడు ఇంటర్మీడియట్ కోర్సులోకి జాయిన్ అయ్యారు. రైట్. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్ ఎలా ఉంటుంది అని మనం తీసుకుంటే ఇప్పుడు చిన్న ప్లాన్ ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూద్దాం ఒకసారి. లైక్ మీకు స్క్రీన్ పైన ఒక చిన్న స్టాట్స్ మీకు ఇచ్చాను. 1/6/2024 డేట్కి ఇండియాలో ఇంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ క్వాలిఫై ఉన్నారు. ఇది ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో రీసెంట్గా చేసిన డేటా ఇది. సో మీకు తెలిసే ఉంటుంది మన సిఏ ఇన్స్టిట్యూట్ 1949లో పెట్టారు. ఈరోజు మనం 2024లో ఉన్నాము. అరౌండ్ 75 ఇయర్స్లో ఇంతమంది క్వాలిఫై అయ్యి బయటకు వచ్చారు. సో ఫౌండేషన్ స్టార్ట్స్ చేసే ఉంటారు కదా. సో 4,06,890/75 వేసుకుంటే టెంటేటివ్ అప్రాక్సిమేట్గా ఒక 5,500 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ క్వాలిఫై అయినట్టుగా ఉంటుంది. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు, అంటే దీన్ని బట్టి ఎవ్రీ ఇయర్ యావరేజ్గా ఎంతమంది పాస్ అవుతున్నారు అన్నప్పుడు ఇది టఫ్ కోర్సా ఈజీ కోర్స్ అనేది ఒక చిన్న ఐడియా మీకు వచ్చేసి ఉంటుంది. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ఎనీవన్, బట్ మనం కొన్ని రియాలిటీస్ మాట్లాడుకుంటే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో లైక్ మైండ్ సెట్ ఫస్ట్ ఇది ఒక టఫ్ కోర్స్ అని మనం గుర్తుంచుకోవాలి. అలానే ఇది చేయలేని కోర్స్ అంటే ఏం కాదు, ఇట్ ఈస్ ఎ టఫ్ కోర్స్. బట్ స్టిల్ దీన్ని క్రాక్ చేయడానికి మనకి మెనీ వేస్ అండ్ మీన్స్ ఉన్నాయి. అండ్ 21 ఇయర్స్కి చాలామంది కూడా ఈ కోర్స్ క్వాలిఫై అయ్యారు అండ్ మంచి పే బ్యాక్తో వాళ్ళు 21 ఇయర్స్కి సెటిల్మెంట్ అయ్యారు. కాబట్టి లైక్ టఫ్ కోర్స్ అంటాము, బట్ అట్ ది సేమ్ టైం మనకి మంచి ఆపర్చునిటీస్ ఉన్న కోర్స్ కూడా ఇది అవుతుంది. అండ్ లైక్ ఇది ఈజీగా ఉండుంటే ఆబ్వియస్లీ మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో అంత వాల్యూ ఉండకపోయేదేమో, ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే మన ఎగ్జామినేషన్ టఫ్ కాబట్టి మనం చాలా టఫ్ ప్రాసెస్లో గోత్రూ ఎగ్జామ్ రాసి ఆర్టికల్షిప్ చేసి బయటకు వస్తాం. కాబట్టి క్వాలిఫై అయిన తర్వాత కూడా మీకు వచ్చే పే ప్యాక్ అనే వాల్యూ అలాగే ఉంటుంది ఆబ్వియస్లీ. సో అది మనం ఫస్ట్ సైకలాజికల్ మీరు ఫిక్స్ అవ్వడం, ఇది కొంచెం టఫ్గా ఉంటుంది. టఫ్గా ఉన్నప్పుడే కదా మనకు ఆబ్వియస్లీ వాల్యూ అనేది ఉండేది. అజ్యూమ్ దట్ మన కోర్స్ చాలా ఈజీ ఉందనుకుందాం, ఇట్స్ వెరీ ఈజీ కోర్స్ అనుకుందాం. అండ్ ఈజీగా క్వాలిఫై అయిపోయినప్పుడు ఆబ్వియస్లీ మెనీ పీపుల్ ఎక్కువ మంది క్వాలిఫైడ్ అవుతారు అండ్ ఆబ్వియస్లీ మెనీ పీపుల్ కనిపిస్తుంటారు. సో అప్పుడు మేబీ అంత ఈజీగా ఉంది అనుకున్నప్పుడు సో పీపుల్ డజంట్ వాల్యూ మచ్. కాబట్టి ఇది ఒక టఫ్ కోర్స్ అండ్ మరి దీన్ని క్రాక్ చేసేటప్పుడు ఫస్ట్ మీ మైండ్ సెట్ ఏంటంటే మీరు ఒక టఫ్ కోర్స్ చేస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీ మైండ్ సెట్ ఉండాలి. అంటే ఇట్ షుడ్ నాట్ బి దాట్ ఈజీ. ఓకే, మనం కాంపిటీటర్ కొద్దిగా టఫ్ కాంపిటీటర్, సో ఆయనతో ఫైట్ చేసినప్పుడు కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి మైండ్లో పెట్టుకున్నాం. సో కాంపిటీటర్ ఈజీ ఉంటే మన ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా తీసుకుంటాము. వీ డోంట్ బాదర్ మచ్.
సో నాట్ టు కామెంట్ ఆర్ క్రిటిసైజ్, బట్ మీరు 10th క్లాస్ ఎగ్జామ్లో మీరు చదివే ఉంటారు కదా, లైక్ ఎలా చదువుంటారో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి నేను చెప్పక్కర్లేదు. సో లెట్ us నాట్ డిస్కస్ అబౌట్ దట్ వన్. మీరు ఎలా చదివినా పాస్ అయిపోయి ఉంటారు. ఇంటర్మీడియట్ ఎంత టైం చదువుంటారో మీకు తెలుసు కదా. సో క్లాసెస్కి ఎన్ని వెళ్ళి ఉంటారు, ఎలా చదువుంటారో, సో ఐ కెనాట్ సే, మీకు తెలుసు కాబట్టి, నేను కూడా అలాగే చదివాను కాబట్టి. సో లెట్ us నాట్ కామెంట్ ఆన్ దట్ వన్. ఎలా చదువుంటారో మీకు తెలుసు, రాంగ్ ఏమి కదా అప్రోచ్. అండ్ మీలో డిగ్రీ వాళ్ళు ఉండే ఉంటారు, వీళ్ళు ఎలా చదువుంటారో చెప్పక్కర్లేదు, అలాంటి వాళ్ళే చెప్తారు. సో 3 years డిగ్రీకి ఎంతకాలం చదువుంటారో మీరు కెన్ జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్. సో కాబట్టి అది తప్పేం కాదు, ఆ ఎగ్జామ్కి ఆ స్ట్రాటజీ కరెక్టే. కానీ ప్రొఫెషనల్ ఎగ్జామ్ అని మన సిఏ దానికి ఆ ప్రిపరేషన్ వర్కౌట్ అవ్వదు అనమాట. సో మనం దీంట్లో ఏంటంటే, సో లైక్ నేను పర్సనల్గా నేను ఆల్ ఇండియా ర్యాంకర్ని, అట్ ద సేమ్ టైం నేను క్వాలిఫై అయ్యాను. నేను కపుల్ ఆఫ్ టైమ్స్ ఫెయిల్ అయ్యాను. ఇట్స్ నాట్ దట్ అన్ని ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన టైం కాదు. నేను ఒక 3 times ఫెయిల్ అయ్యాను, బట్ స్టిల్ నేను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఆల్ ఇండియా ర్యాంక్తో క్లియర్ చేస్తాను నేను. సో ప్లస్ అండ్ మైనస్ ఉంటాయి మన కోర్స్లో. సో సిఏ పాస్ అవ్వాలంటే ఫస్ట్ స్ట్రాటజీ నేను చెప్పేది ఏంటంటే, డే 1 నుండి ప్రిపరేషన్ మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ఫ్రమ్ డే 1. సో ఇట్స్ నాట్ దట్ మనకి డిగ్రీ ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్ రోజు చదువుతాం అంతే కదా, రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు చదువుతాం, లేదా ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయితే మార్నింగ్ బుక్స్ తీస్తాం. ఇంటర్మీడియట్ అయితే ఒక 1 month ముందు బుక్ తీస్తాము, 10th క్లాస్ అయితే ఒక 2 months ముందు తీస్తాం అంతే కదా. సో మీకు తెలిసిందే కాబట్టి కొత్తగా ఏముంది చెప్పడం దీంట్లో. సో డే 1 నుండి మీరు ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోవాలి. డే 1 నుండి మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే అప్పుడు ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే దాంతోపాటు మీకు చాలా మంది చెప్పే ఉంటారు, ఈ సిఏ కోర్స్ మీరు చదివేటప్పుడు ఆర్ సిఎంఏ కోర్స్ చదివేటప్పుడు డైలీ 18 hours ప్రిపరేషన్ కావాలని చెప్పే ఉంటారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకి 18 కాదు, ఖచ్చితంగా మీకు ఒక 20 hours ప్రిపరేషన్ కావాలని చెప్పి ఉంటారు. ఇంకొంతమంది సీనియర్స్ ఏంటంటే 20 కాదు, మీరు కనీసం ఒక 36 hours అయినా ప్రిపేర్ అవ్వకపోతే కష్టం అని చెప్పి ఉంటారు అనమాట. ఫైన్. సో సరే, కౌంట్ చూసాక మీకు ఎందుకో తేడా అనిపించవచ్చు, ఎందుకంటే మనకున్న ఒక డేలో అవర్స్ని ఇది కంపేర్ చేసుకుంటే కనుక అది 36 hours చదవాలంటారు. అంటే అంత టైం లేదు కదా సార్ అంటే, వాట్ దే మీన్ టు సే 36 hours చదివినా కూడా ఈ కోర్స్ అవద్దేమో అనే ఒక చిన్న డైలమా ఉంటుంది. సో నా ఉద్దేశంలో ఇవన్నీ కూడా జస్ట్ మిత్మ, అది దాని గురించి పెద్దగా మీరు కన్సిడర్ చేయవద్దు. డోంట్ కౌంట్ ది నెంబర్ ఆఫ్ అవర్స్. ఇట్స్ నాట్ అబౌట్ ది క్వాంటిటీ, ఇట్స్ ఆల్ అబౌట్ క్వాలిటీ. మీరు ఎంత టైం ఎఫెక్టివ్గా చదవారనేది ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ సబ్స్క్రైబ్ చేశారు, కొందరు ఫిజికల్ ఆఫ్లైన్ క్లాసెస్ వెళ్తున్నారు. మీరు చేయవలసింది ఏంటంటే, ఎవ్రీడే అపార్ట్ ఫ్రమ్ యువర్ క్లాసెస్ ఒక 3 to 4 hours మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే డే 1 నుండి మీ ఎగ్జామ్ డేట్ దాకా దట్స్ మోర్ దెన్ సఫిషియంట్. మినిమం 3 hours అంటే 3 to 4 hours ప్లాన్ చేసుకోవాలి. ఏ రోజు మీరు చదివింది విన్నది ఆ రోజున ఒకసారి చదువుకోవడం, నెక్స్ట్ డే దాన్ని కొద్దిగా రివైజ్ చేసుకోవడం, అండ్ సపోర్టెడ్ బై వీక్లీ రివిజన్ అండ్ మంత్లీ రివిజన్. సో దాట్స్ ఇట్. మనకి అంతకుమించి ఎక్స్ట్రాడినరీ ప్రిపరేషన్ ఏం అక్కర్లేదు. ఏ రోజు చదివింది ఆ రోజు చూసుకోవడం. ఎందుకంటే మైండ్ సెట్ మీకు తెలిసే ఉంటుంది. మనం ఒక రోజు నేర్చుకున్న కాన్సెప్ట్ మన బ్రెయిన్ ఓన్లీ అది క్యాప్చర్ చేసుకుంటుంది ఆ రోజున. నెక్స్ట్ డే 86% దాంట్లోంచి వ్యానిష్ ఆఫ్ అయిపోతుంది. మీరు ఒక్క రివిజన్ ఇస్తే కనుక అది రిటైన్ అవుతుంది. వీక్లీ రివిజన్కి రిటెన్షన్ క్యాపబిలిటీ పెరుగుతుంది, అండ్ మంత్లీ రివిజన్కి ఇంకా యూ హ్యావ్ మోర్ క్యాపబిలిటీ టు రివైజ్. కాబట్టి అది ఇంకా మర్చిపోయే ఛాన్స్ తగ్గుతుంది మనకి. సో మీరు క్వాలిటీ టైం స్పెండ్ చేసుకోవడం 3 to 4 hours. మీరు ఎలాగో ఎగ్జామినేషన్ టైంలో యూ కెన్ స్పెండ్ మోర్ టైం. మీకు లాస్ట్ 1-2 months or 3 months టైంలో మీరు కావాలంటే 10 hours 12 hours ప్రిపేర్ అవ్వచ్చు. దట్స్ యువర్ ప్లాన్. బట్ ఇప్పుడు క్లాసెస్ వింటున్న టైంలో మాత్రం మినిమం 3 to 4 hours ప్లాన్ చేసుకోండి. అండ్ మీరు ప్రిపరేషన్లో ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో యూ షుడ్ ఫోకస్ ఆన్ ది మెటీరియల్ పార్ట్. మీకు ఎక్కడైతే కోచింగ్ తీసుకుంటున్నారో ఆ కోచింగ్లో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కనుక మెటీరియల్. సో మీరు క్లాస్ మెటీరియల్ మీకు ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ ఒక్క మెటీరియల్ని ఫాలో అవ్వండి, సపోర్టెడ్ బై పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్. అండ్ టైం బట్టి మీకు సో స్టడీ మెటీరియల్ కూడా మీరు ప్రిపేర్ చేయవచ్చు, టైం అవైలబిలిటీ బట్టి.
సో ఇది మోర్ దెన్ సఫిషియెంట్ మా. నేను ఇది టాక్సేషన్ గురించి చెప్పటం లేదు, ఇది అన్ని సబ్జెక్ట్స్ కూడా చెప్తున్నాను. అది ట్యాక్స్ కానివ్వండి, ఆడిటింగ్ కానివ్వండి, అకౌంట్స్ కానివ్వండి, కాస్టింగ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాట్స్ మోర్ దెన్ సఫిషియెంట్. సో మీరు ఒకవేళ టైం అంటే ఇదంతా అయిపోయింది, నేను నెక్స్ట్ ఏం చేయాలంటే కనుక మై అడ్వైస్ వుడ్ బి టు గో ఫర్ రివిజన్. దాన్ని రివైజ్ చేయండి. అది అయిపోయింది, మళ్ళీ రివిజన్ చేసుకోండి. మీరు ఎగ్జామ్కి మినిమం టోటల్ సబ్జెక్ట్ని 3 times రివైజ్ చేసుకోగలిగితే దట్ వుడ్ బి మోర్ కంఫర్టబుల్. సో అట్లీస్ట్ మినిమం 3 times మీరు పక్కాగా రివిజన్ చేసేసుకోవాలి. సో 3 times రివిజన్ చేయగలిగితే దట్ గివ్స్ యూ మోర్ కాన్ఫిడెన్స్. మీరు 3 to 5 times కానీ 10 times రివైజ్ చేయగలిగితే కనుక మీకు స్కోర్ చేసే ప్రాబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ది రివిజన్ పార్ట్. టైం మిగిలితే డోంట్ ట్రై టు రీడ్ మచ్ మెటీరియల్స్, ఓన్లీ ఫోకస్ ఆన్ ది సేమ్ మెటీరియల్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అండ్ అలాగే కమింగ్ టు టాక్సేషన్ అండ్ ఆడిటింగ్ మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి దీంట్లో మీరు మేజర్గా చేయాల్సిందంటే మీరు ప్లీజ్ ఫోకస్ ఆన్ ది కాన్సెప్ట్. ఒక టాపిక్లో సెక్షన్ చదువుతున్నారు, దాన్ని నీట్గా అర్థం చేసుకోండి, ఇంటర్ప్రిట్ చేయండి, ఇలా అలా అని అర్థం చేసుకోండి. ప్రాబిలిటీస్ మీరే తీసుకోవచ్చు, ఇలా చేయవచ్చు కదా, ఇలా చేయవచ్చు కదా అని. సో అలా థింక్ చేయగలిగితే కనుక మీకు ప్రాబబుల్గా యూల్ హ్యావ్ అ గుడ్ సొల్యూషన్. మీకు సబ్జెక్ట్ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ డస్ వన్ రూల్. మీరు రిలేటివ్ నుండి కనుక గిఫ్ట్ తీసుకుంటే అది ట్యాక్స్ పడదు, కంప్లీట్లీ ఎగ్జామ్ట్ అనమాట. రిలేటివ్ మీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే అది 1 కోటి రూపాయలైనా ఎగ్జామ్ట్, మనకి 100 కోట్లైనా ఎగ్జామ్ట్ అనమాట. ఇది ఇన్కమ్ ట్యాక్స్ రూల్. ఇది చూసిన వెంటనే మీకు వెంటనే డౌట్ రావాల్సింది ఏంటంటే అసలు రిలేటివ్ అంటే ఎవరు సార్ తెలియాలి మీకు. అప్పుడు అది తెలుసుకునే ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, యూ విల్ గో టు లెర్న్ హూ ఇస్ రిలేటివ్. అది అంటే వెంటనే ఆ డౌట్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే దాంతోపాటు మనకి ఈ గిఫ్ట్లోని ఇంకొక చిన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఉందా. ఆ గిఫ్ట్లో ఇంకొక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు లైక్ మ్యారేజ్ టైంలో కనుక ఏదైనా గిఫ్ట్ రిసీవ్ చేసుకుంటే అది కంప్లీట్లీ ఎగ్జామ్ట్ అనమాట. మ్యారేజ్ టైంలో ఎంత గిఫ్ట్ అమౌంట్ రిసీవ్ చేస్తున్నా కంప్లీట్లీ ఎగ్జామ్ట్ అని అది క్వశ్చన్. లైక్ సో దీంట్లో ఓకే మ్యారేజ్ టైంలో ఎగ్జామ్ కాబట్టి మీకు వెంటనే ఓకే అర్థమైన తర్వాత ప్రాబబుల్ డౌట్స్ వచ్చేస్తుంటారు. మ్యారేజ్ అంటే ఎన్నిసార్లు చేసుకోవచ్చు సార్, లేకపోతే ఎంతమంది చేసుకోవచ్చు, లేకపోతే లైక్ ప్రతి సంవత్సరం కూడా మనం మ్యారేజ్ సెలబ్రేషన్ చేసుకుంటాం కదా, దానికి ఎగ్జామ్షన్ తీసుకోవచ్చా, ఇలా డౌట్స్ వచ్చాయనుకోండి. ఒక్కొక్క డౌట్కి మీరు ఆన్సర్ ఓకే ఇది డౌట్ నెంబర్ 1, డౌట్ నెంబర్ 2 1 by 1 క్రాక్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనకి. అంటే కాన్సెప్ట్లో క్లారిటీగా నేర్చుకుంటే ఎగ్జామ్లో మనకి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రివిజన్ చేయడం వల్ల క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తున్న దాన్ని మ్యారేజ్ యానివర్సరీ అంటాం. మ్యారేజ్ యానివర్సరీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యారేజ్. యానివర్సరీకి ఎగ్జామ్షన్ లేదు కానీ మ్యారేజ్కి ఎగ్జామ్షన్ ఉందన్నమాట. అంటే మనం వచ్చే డౌట్లోనే ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది మనకి. సో కాబట్టి కాన్సెప్ట్ పరంగా చాలా జాగ్రత్తగా మీరు కాన్సెప్ట్ని ఫోకస్ చేసి రీడ్ చేయండి, రివైజ్ చేయండి. అండ్ ప్రాబబుల్గా ఇది అవకాశం ఉంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో మీరు జనరల్ డిస్కషన్ చేసుకోవచ్చు. అంటే ఐ ప్రిఫర్ దిస్ వన్. అంటే మీరు ఫ్రెండ్స్తో ఇలా శాలరీ చాప్టర్ ఉంది, ఓకే ఎగ్జామ్ట్ ఏంటి, ట్యాక్సబుల్ ఏంటి, హెచ్ఆర్ఏ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఓవరాల్గా జస్ట్ అంటే ఒక కప్ ఆఫ్ టీ లాగా మనం డిస్కస్ చేసుకుంటే, లేదా మీరు వేరే పని చేసుకుంటూ బోర్ కొట్టినప్పుడు డిస్కస్ చేసుకుంటే ఇది చాలా ఈజీగా మీకు రివిజన్ అయిపోతుంది తెలియకుండా. అంటే మనం అడిషనల్ టైం కూడా స్పెండ్ చేయమని చెప్పట్లేదు మీకు. మీకున్న వేరే టైంలోనే ఏదైనా బోర్ కొట్టినప్పుడు దీన్ని ఒక్కసారి ఇలా స్ట్రాటజికల్గా మీరు చూసుకుంటే దట్ విల్ బి వెరీ సింపుల్. మరి ఇది ప్రిపరేషన్ అయ్యేటప్పుడు మీరు చూసుకోండి. అండ్ స్ట్రిక్ట్గా నేను ఫాలో అయింది, నేను నా స్టూడెంట్స్ చెప్పేది నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ఎన్ని తక్కువ చేసినా పర్లేదు, ఐ డోంట్ మైండ్, బట్ క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు పీజీబీపీలో 100 క్వశ్చన్స్ చేశారు, మాకు క్లారిటీ లేదు, ప్రతి క్వశ్చన్ని బట్టి కొట్టి చేశారు, ఇట్ డజంట్ సర్వ్ ది పర్పస్. మీరు పీజీబీపీలో 4 క్వశ్చన్ చేశారు, అన్ని కాన్సెప్ట్లు కవర్ అయిపోయింది, థియరీ బాగా స్ట్రాంగ్గా రివైజ్ చేశారు, ఆ 4 మోర్ దెన్ సఫిషియెంట్. మనం దాన్ని మళ్ళీ ఇన్డెప్త్గా కూడా రివైజ్ చేయక్కర్లేదు. అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు.
మీరు మినిమం ప్రాబ్లమ్స్ చేసుకోండి, బట్ థియరీ స్ట్రాంగ్గా నేర్చుకోండి. థియరీ మీరు చదివేటప్పుడు ఎగ్జామినేషన్ కోసం అని కాకుండా రేపు మనం జాబ్లోకి వెళ్తున్నాం, ప్రాక్టీస్లోకి వెళ్తున్నాం, అక్కడ మనకి యూజ్ అవుతుంది, లేదా మీరు మీ ఫ్రెండ్స్ ఎవరు అడుగుతుంటారు మిమ్మల్ని, సో ఇలా ట్యాక్స్ పడిందా ఏం చేయమంటారని, అప్పుడు మీరు ఆ యాంగిల్లో ఆలోచిస్తే కనుక దట్ వుడ్ బి కంఫర్టబుల్ టాస్క్, మీ అందరికీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో అందువల్ల మీరు చేయాల్సింది ఏంటంటే కనుక కాన్సెప్ట్ రివిజన్ అదే చూసుకోండి. అండ్ ఇది మీరు ప్రిపరేషన్ అలాగే మీరు అలా కంటిన్యూ చేసుకుంటాం ఒక 3 monthsకి మీకు ఆ కంఫర్ట్ జోన్ తెలిసిపోతుంది. కోచింగ్ అయిపోయిన తర్వాత మీకు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇది చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది అనమాట, అది గుర్తుంచుకోండి. సో ఇది స్ట్రాటజీ అమ్మా. అండ్ ఇది కాకుండా ఓవరాల్ ఎగ్జామినేషన్ పాస్ అవుట్ ఇంకొక చిన్న స్ట్రాటజీ మీకున్న, అంటే మీరు కొందరు గ్రూప్ 1 రాద్దాం అనుకుంటున్నారు, కొందరు బోత్ గ్రూప్స్ రాద్దాం అనుకుంటున్నారు, కొందరు సెకండ్ గ్రూప్ రాద్దాం అనుకుంటున్నాను. ఎనీ చాయిస్ మీరు ఏదైనా రాయొచ్చు, మీ చాయిస్. బట్ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక 2 subjects మాత్రం పుట్ ఇట్ యాజ్ పెట్ సబ్జెక్ట్స్. పెట్ సబ్జెక్ట్స్ అంటే దానిపైన ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడానికి మీరు, అంటే పెట్ సబ్జెక్ట్స్ పైన మీకు ఏమవుతుందంటే యూ విల్ హ్యావ్ మోర్ వెయిటేజ్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్యాక్స్ నచ్చింది అనుకోండి, సో స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ట్యాక్స్. అండ్ అలాగే మీకు అకౌంట్స్ నచ్చింది, సో స్పెండ్ మోర్ టైమ్ ఆన్ అకౌంట్స్. మిగతావి కూడా చదువుతూ దీనిపైన ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే మీరు మన ఎగ్జామ్లో ఆబ్వియస్లీ 40% వస్తే పాస్ అయినట్టు కాదు కదా, అగ్రిగేట్ 50 కూడా రావాలి. సో అగ్రిగేట్ 50 తెచ్చుకోవాలంటే కంపల్సరీగా 1-2 సబ్జెక్ట్స్ మనకి 60+ or 70+ వస్తే అది స్కోరింగ్ ఈజీ అవుతుంది. సో దానికోసం మీరు ఏం చేయాలంటే కొన్ని సబ్జెక్ట్స్లో తక్కువ వెయిటేజ్, కొన్ని సబ్జెక్టులు ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి. సో మీకు నచ్చిన అకౌంట్స్ అండ్ కాస్టింగ్ నచ్చింది, గివ్ మోర్ వెయిటేజ్, నథింగ్ టు వరీ. లా నచ్చింది, గివ్ మోర్ వెయిటేజ్ ఆన్ ద లా. సో ఇట్స్ నాట్ దట్ నేను చెప్పే సబ్జెక్ట్ అని కాదు, మీకు ఏదైతే మీరు కంఫర్టబుల్గా మీరు అనుకుంటున్నారో దానిపైన స్పెండ్ మోర్ టైం, సో దట్ మీకు ప్రిపరేషన్ చేసినప్పుడు ఆ కంఫర్ట్ జోన్ కనిపిస్తుంది. ఒక పేపర్ గబ్బుకుని టఫ్ వచ్చినా ఇంకో పేపర్లో కవర్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట. సో ఇది కొన్ని టిప్స్ మా లైక్ నా సైడ్ నుంచి. సో ఐ హోప్ దిస్ విల్ ఫైండ్ యూ యూస్ఫుల్. సో మీరు ఇది మైండ్లో పెట్టుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఫ్రమ్ day 1, నాట్ ఆఫ్టర్ ద కోచింగ్. day 1 నుండి ప్లాన్ చేసుకుంటే so it will be very useful. So all the best, man. Wish you happy learning.